పరలోకమందున్న దేవుడు భూమి మీద తన స్వరూపంలో చేసుకున్న పిల్లలతో గడపాలి అని ఒక కోరిక ఆయనకుంది. ఆయన ఆత్మ కాబట్టి శరీరముతో ఉన్న మనతో నివసించడం కష్టం కాబట్టి ఆయన ఏం చేశారు అంటే, ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నట్లుగా అనిపించుకోవడానికి లేక ఉన్నట్లుగా భావిస్తూ మనతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఎలా చేశారు అంటే, పాత నిబంధనలో మనకందరికీ తెలుసు, మందసమును ఆయన ప్రతిరూపంగా మనుషుల మధ్యలో ఉంచారు. మందసంలో ఏమేమి వస్తువులు ఉంటాయో మీ అందరికీ తెలిసిందే కదా. మందసంలో ఆజ్ఞలు గల పలకలు 2 ఉంటాయి, అలాగే చిగురించిన అహరోను గారి కర్ర ఉంటుంది, 3 మన్నా పాత్ర ఉంటుంది. ఈ 3 వస్తువులను మందసంలో పెట్టి ఈ మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టి దేవుడు ఏ విషయమైనా తాను ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడల్లా ఆ మందసం దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. అంటే దూత ద్వారా, స్వరము ద్వారా ప్రవక్తలకు, యాజకులకు సెలవిచ్చేవారు, మనకు తెలిసిన విషయం. ఇప్పుడు ప్రజలందరి మనసు ఎలా ఉండేది అంటే, మాకు ఏది కావాలి అన్నా, మాకు దేవుడు ఏది చెప్పాలి అన్నా ఆ మందసం దగ్గరకు వచ్చి ప్రవక్తలతో మాట్లాడతారు. ఆ ప్రవక్త ఆ విషయాన్ని మా దగ్గరకు తెచ్చి చెప్తారు. కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఏమని అంటే, దేవుడు మా పక్షాన ఉన్నారు, మందసం మాతో ఉంటే దేవుడే మాతో ఉన్నట్లు మాకు అనిపిస్తుంది. కొండంత ధైర్యం అన్నమాట. మందసం లేకపోతే ఆయన మాకు దూరంగా ఉన్నారు అనే ఒక ఆలోచనతో ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతూ వచ్చేవారు. ఇక వారికి మనకు తెలిసిందే కదా, ప్రత్యక్షపు కూడా ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం మధ్యలో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. కనాను చేరిపోయిన తర్వాత కూడా షిలోహులో మందసాన్ని పెట్టుకున్నారు. అక్కడ మనకు తెలుసు, ఏలీ గారు యాజకునిగా పనిచేశారు. ఏలీ గారి కుమారులు కూడా యాజకులు అయ్యారు, కానీ సరైన రీతిలో పని చేయలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి దావీదుపురానికి వచ్చింది. ఆ ఏ మందసం ఉందో ఆ మందసం ఉన్న చోట ఆ తర్వాత సొలొమోను గారి చేత దేవాలయాన్ని కట్టి అక్కడ మళ్ళీ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు మందసాన్ని తాకబోతే ఉజ్జా గారు చనిపోయారు. ఎందుకు ఆయన తాకాలనుకున్నారు, ఎందుకు ముట్టుకున్నారు, ముట్టుకున్నంత మాత్రాన చనిపోతే దేవుడు నాతో ఉన్నాడు అనుకునే ఒక ఆలోచన ప్రజలకు ఏమైపోతుంది? ధైర్యాన్ని, భరోసాన్ని ఇవ్వవలసిన ఆ మందసం అక్కడ ఒకసారి ఒక భయంకరమైన పరిస్థితి రాగానే ఎవరికైనా భయం కలుగుతుంది కదా. మరి ఆ పరిస్థితి కలగడానికి కారణం ఏంటి అనేది ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. షిలోహులోకి మందసం వచ్చేసింది. లేవి వంశకులు యాజకులుగా పనిచేస్తున్నారు. ఏలీ కుటుంబం పనిచేస్తున్న తర్వాత ప్రవక్త సొలొమోను గారు, క్షమించాలి, సమూయేలు గారు వచ్చారు. సమూయేలు గారి కాలంలో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయవలసి వచ్చింది ఇశ్రాయేలు ప్రజలు. వీరు మందసాన్ని ప్రత్యక్ష గుడారంలోనే ఉంచి యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఓడిపోతున్నారు వాళ్ళ చేతుల్లో, ఫిలిస్తీన్ల చేతుల్లో. అప్పుడు వాళ్ళకి అనిపించింది, మన దగ్గర మందసం లేకపోబట్టే మనకి పరిస్థితి వచ్చింది, కాబట్టి మనం ఏం చేయాలి, మందసాన్ని తెచ్చుకుని మన మధ్యలో పెట్టుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఒకసారి ఆ మాటను చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం, లేదా మొదటి నుండి చదువుకుందాం, కొంచెం వివరంగా ఉంటుంది కదా. 4వ అధ్యాయం మొదటి నుండి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీన్లు ఆఫెక్లో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా, నేను చదువుతానమ్మా. ఇశ్రాయేలీల పెద్దలు
యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అనేది. ఇంటికి వచ్చి తన గుడారాలకు వచ్చి ఆలోచన చేస్తున్నారు, మనం ఎందుకు ఓడిపోయాం? మనలో 4,000 మంది చనిపోవడానికి కారణం ఏంటి? మొదటిగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విషయంలోనైనా మనం తలపెడితే ప్రారంభిస్తే అందులో మనం ఓడిపోతున్నామన్నా, అందులో మనకి విజయం రావట్లేదు అన్నా ఖచ్చితంగా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఇది దేవునికి ఇష్టం లేదా? ఒకవేళ దేవునికి ఇష్టమైనా నా మనసు దానికి అనుకూలంగా లేదా, చేసే పరిస్థితిలో నేను లేనా, నేను ఈ పని చేయడానికి యోగ్యుడను కానా అని ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి అనేది ఈ సందర్భం ద్వారా మనకి నేర్పిస్తున్న పాఠం. వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు ఎందుకు మనం ఓడిపోయామంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, దేవుడు మన మధ్యలో లేడు, ఆయన షిలోహులో ఉన్నాడు, మనమేమో ఎబెనెజర్లో దిగి యుద్ధం చేయవలసి వస్తుంది. కాబట్టి మనం పని చేద్దాం, మందసాన్ని తెచ్చుకొని మన మధ్యలోనే పెట్టుకొని యుద్ధం చేద్దాం. ఆ ఆలోచన వారికి రాగానే చాలా సంతోషం అనిపించింది. అమ్మయ్య, మనం ఓడిపోవడానికి కారణం ఏంటో మనకి దొరికేసింది, తెలిసిపోయింది, ఇక మనకు ఖచ్చితంగా విజయమే వస్తుంది. మందసాన్ని తెచ్చుకొని మన దగ్గర పెట్టుకోగలిగితే ఈ యుద్ధంలో విజయం ఎవరిది? మందే అనుకుని చాలా గొప్ప కేకలు వేస్తూ ఆర్భాటంతో మందసాన్ని తెచ్చుకున్నారు, మధ్యలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం జరగాలి? యుద్ధంలో విజయం రావాలి. మరి వచ్చిందా? వచ్చిందా? ఒకసారి 10వ వచనం, అదే అధ్యాయము 10వ వచనం. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. 4,000 మంది చనిపోతే ఆలోచించుకున్నారు కూర్చుని, మందసం లేపబట్టే అని అర్థమైంది. ఇప్పుడు మందసాన్ని తెచ్చుకున్న తర్వాత ఎంతమంది చనిపోయారు? 30,000 కాల్బలం. కాల్బలం అంటే యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు, 20 సంవత్సరాలు పైబడిన వారు. 30,000 మంది చనిపోయి డేరాలకు పరిగిలు తీశారంట. అదేంటి మరి? మందసం వచ్చిందిగా, మందసం వాళ్ళ మధ్యలోనే ఉందిగా, మరి విజయం రావాలి కదా. ఒక్కరు కూడా చనిపోవచ్చా? చనిపోకూడదు. కానీ ముందు చనిపోయిన వారికంటే చెప్పండి, అప్పుడు 4,000, ఇప్పుడు 30,000 కాల్బలం చనిపోయారు కదా, పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు. మందసం పట్టబడింది. ఇక మందసం మనల్ని దాటి వెళ్ళిపోయింది అంటే ఒక బండ గుర్తు పెట్టుకోవచ్చు, దేవుడు మనతో లేరు. ఇక ఒకవేళ మనకి విజయం వచ్చినా అది విజయం అనిపించుకోదు. జీవించుచున్నామన్న పేరు మాత్రమే అన్న చందాన ఏదో బ్రతుకుతున్నాం, ఏదో విజయమే కాదు అని అది దేవునికి నచ్చింది కాదన్నట్లు అయిపోవాలి. అలాగే ఉండేది ఆ కాలం అంతా. మందసం ఫిలిస్తీన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఇప్పుడు మరలా ఆలోచన ప్రారంభించారు. మనం కూడా ఆలోచించాలి ఇక్కడ. నిజమే, దేవుడు మనతో ఉంటే అసలు మనకు అపజయమే ఉండదు. కానీ అలా అని ఒక బైబిల్ గ్రంథాన్ని తెచ్చుకొని మన తల దగ్గర పెట్టుకుంటేనో, ఖరీదైన బైబిల్ తెచ్చి మన బీరువాల్లో పెట్టుకుంటేనో, గుర్తొచ్చినప్పుడు బైబిల్ చదివితేనో మనకి విజయం రాదు. అది మనపూర్వకంగా చెయ్యాలి. ఆయన ఉంటే ఏ లోటు ఉండదనేది వాస్తవమే. కానీ ఆయన ఉండాలి అంటే ఆయనకి నచ్చినట్లుగా మనం ఉండాలి. ఆచారంగా చేస్తే అది జరిగేది కాదు. తెచ్చుకున్నారు కానీ ఫలితం రాలేదు అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టికి వీళ్ళు అనుకూలంగా లేరు. వెంటనే వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? ఫిలిస్తీన్లు 5 ఉంటారు, సర్దారులు. 5 ప్రాంతాలను కలిపి ఫిలిస్తీన్ సర్దారులను పిలుస్తాం, మనకు తెలిసిన విషయమే. వీళ్ళు తీసుకెళ్లారు, దాగోను గుడిలో పెట్టారు. తెల్లారేటప్పటికి మందసం మనకు తెలుసు, ఇక్కడ దాగోను గుడిలో పెట్టారు. కానీ తెల్లారేటప్పటికి ఏం జరిగిందంటే దాగోను దేవత ఆ మందసం ముందు పడుంది. ఫిలిస్తీన్లు ఆరాధించే దేవత ఇశ్రాయేలీలు ఆరాధించే దేవుని ముందు పడి ఉంది. అక్కడే వాళ్ళకి అర్థమైంది ఏమని? వీళ్ళ దేవుడు మన దేవత కంటే గొప్పోడని. అంటే ఎక్కడికక్కడ దేవుడు వీళ్ళకి పాఠాన్ని నేర్పిస్తూనే, ఎంత జాగ్రత్తగా ఎవరెలా ఉండాలో కూడా నేర్పిస్తూనే వచ్చారు.
వెంటనే వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి ఎబెనేజర్ అష్టోదులకు తీసుకెళ్లారు. అష్టోదు నుంచి గాతుకి, గాతు నుండి ఎక్రోన్కి, ఎక్రోన్ నుండి అన్ని ప్రాంతాలకు ఒక్కొక్క ప్రాంతానికి. బాబాయ్ ఈ మందసం మా దగ్గర ఉంటే మాకు బాగుంటలేదని 5 సర్దారులు ఒకరి తర్వాత ఒకరు మీ దగ్గర ఉంచండి, మీ దగ్గర ఉంచండి. మనం గెలుచుకుని తెచ్చుకున్నది కదా, వాళ్ళకు ముఖ్యమైనది మనం తెచ్చుకున్నాం, వెంటనే పంపిస్తే బాగోదు, ఒకరి తర్వాత ఒకరు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఎవ్వరికి బాగాలేదు. రహస్య స్థలాలలో గడ్డలు వచ్చి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? బాబోయ్ వెళ్ళగల మెల్లగా మళ్ళీ ఇశ్రాయేలీయుల హద్దులోనికి పంపించేద్దాం. వాళ్ళ తిప్పలో వాళ్ళు పడతారు. వాళ్ళ దేవుడు కదా, వాళ్ళకేదో తెలుసు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. మరి మనం ఏం చేస్తే బాగుంటుందంటే చెప్పారు పెద్దలు, బంగారపు పందికొక్కులు చేయించమని ఒక పెట్టెలో పెట్టి ఇవన్నీ ఆ మందసాన్ని పెట్టి పంపించేయమని తిన్నగా. అదే పని చేశారు. వెళ్ళిపోయింది. అది వెళ్ళి ఆగిన ప్రదేశాలు ప్రతిసారి తెలియక మూత తీయడం, దాన్ని చూసిన వాళ్ళందరూ చనిపోవడం జరుగుద్ది. అంత చూసిన తర్వాత ఏం చేశారంటే, బాబోయ్ ఈ మందసంతో మనకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, దీన్ని ఎలా మేనేజ్ చేయాలో మనకి అర్థం కావట్లా. దీనికి ఒకటే పరిష్కారం, ఒక లేవీని దీనికి యాజకునిగా పెట్టి ఎక్కడన్నా దూరంగా పెట్టేసి దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మనకి బాగుంటుంది. దేవుడు ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఈయన మనతో ఉంటే బాగాలేదు. ఎందుకని? ఆయన ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, కానీ వీళ్ళ ప్రవర్తన సరి చేసుకోకపోవడం వలన నష్టం వస్తుంది. అప్పుడు వీళ్ళంతా ఏం చేశారు అంటే ఆ మందసాన్ని అబీనాదాబు గారి ఇంటికి చేర్చారు. మనకు తెలుసు బెత్షెమెషు ఇంటికి వస్తుంది, అక్కడి నుంచి ఒక్కొక్క ప్రాంతాన్ని దాటుకుంటూ కిర్యత్యారీముకి వస్తుంది, అక్కడ అబీనాదాబు గారి ఇంటిలో పెట్టేశారు. పెట్టగానే వీళ్ళకి ఏమనిపించిందంటే, అమ్మయ్య ఎక్కడో ఒక చోట క్షేమంగా దాన్ని పెట్టేశాం, దాని దగ్గర పని చేయడానికి సేవ చేయడానికి ఒక యాజకుడిని నిర్ణయించేశాం, ఇక ఆ యాజకుడు చూసుకుంటాడు, మనందరికీ దాని వలన ఎలాంటి ప్రమాదం ఉండదు అని ఒక నిర్ణయానికి వచ్చేసారు. అబీనాదాబు గారి ఇంటిలోనే 20 సంవత్సరాల మందసం అలా ఉండిపోయింది. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు మందసం అబీనాదాబు గారి ఇంటి దగ్గర ఉండిపోయింది. ఈ 20 సంవత్సరాలు ఇటువైపు ఎవరు పరిపాలిస్తున్నారయ్యా, ఇశ్రాయేలుని ఎవరు పరిపాలిస్తున్నారయ్యా అంటే సౌలు గారు. ఎవరండి? సౌలు గారు. సౌలు గారు పరిపాలిస్తున్న కాలంలో మందసాన్ని తాకాలన్నా, మందసాన్ని తెచ్చుకోవాలన్నా, మందసాన్ని గురించి ఆలోచించాలన్నా భయపడిపోతున్నారు, ఏం జరుగుద్దో. ఎందుకంటే చాలా నష్టాలు చవి చూశారు కాబట్టి. అందుకని ఇక దాని జోలికి వెళ్ళట్లా, దాని ప్రస్తావన తీసుకురావట్లా. సౌలు గారి పీరియడ్ అయిపోయింది, దావీదు గారి కాలం వచ్చింది. ఇప్పుడు దావీదు గారికి వెంటనే వచ్చిన ఆలోచన ఏంటి అంటే, మనం మందసాన్ని అలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా, నష్టం కలుగుతుందంటే ఎందుకు కలిగిందో ఆలోచించుకోవాలి, ఆ నష్టాన్ని జరగకుండా మనం ప్రయత్నం చేయాలి, అంతేగాని దాన్ని వదిలిపెడితే ఎలా అని చెప్పి ఆయన ఒక ఆలోచన చేశారు. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. మొదటి వచనం చదివి 3వ వచనం దగ్గరికి వెళ్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితో ఈలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస ప్రదేశముల యందంతటా శేషించియున్న మన సహోదరులను, తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను, లేవీలను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి, మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెవత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. పిలిపించారు. ఎవరెవరిని? అధిపతులను, శతాధిపతులను, సహస్రాధిపతులను. అంటే అధిపతి అంటే 10 మంది మీద ఉన్న అధికారి, శత అంటే 100 మంది మీద అధికారి, సహస్ర అంటే 1000 మంది మీద అధికారు. అంటే అధికారులందరినీ పిలిచి సమావేశపరిచి, మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీకు అనుకూలమైతే దేవుని చిత్తమైతే మనం ఈ పని చేద్దాం, ఆలోచన చేయండి. ఏంటంటే మన మధ్యలో మందసం ఉండడం మనకు శ్రేయస్కరం. సౌలు దినములలో మనం అసలు ఆ మందసం జోలికే పోలేదు కాబట్టి మనమంతా కలిసి ప్రయత్నం చేసి మందసాన్ని మరలా మన దగ్గరికి తెచ్చుకుందాం. ఏమంటారు మీరంతా అని అడిగారు. మంచిదే కదండి, మంచిదే. మనం మళ్ళీ ఏం చేద్దాం, అబీనాదాబు గారి ఇంటి దగ్గర నుంచి మందసాన్ని మన రాజధానికి తెచ్చేసుకుని ఇక్కడ పెట్టుకుని మన మధ్యలోనే ఉంచుకుందాము, మనకి చాలా ధైర్యంగా ఉంటుంది అని సలహా ఇచ్చారు.
ఇప్పుడు ఈ శతాధిపతులను, సహస్రాధిపతులను, జనాభా అందరినీ ఆయన ఆ మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారు అంటే ఈ మాటే మనకి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని, ఎంతమందిని చెప్పాలి? ఎంతమంది? 30,000 మంది శూరులంట, బలవంతులను సమకూర్చుకుని ఇప్పుడు మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరారు. నా మాట వింటున్నారా? మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరారు 30,000 మంది శూరులు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా ఆయన శూరుడు, ఆయన బలవంతుడు. ఆయనను ఏదో సాధారణమైన స్థితిలో కాదు తెచ్చుకోవాల్సింది, మనం ఘనంగా తెచ్చుకోవాలి అని 30,000 మంది శూరులను వెంటబెట్టుకుని దావీదు గారు తీసుకురావడానికి బయలుదేరారు. ఇప్పుడు మరలా దినవృత్తాంతాల గ్రంథంలోనికి రండి. దినవృత్తాంతముల 1వ గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురులను, తాళములను వాయించుచు బూరలు ఊదుచూ ఉండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన తన మొత్తని గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. ఒకసారి ఈ మాట దగ్గర మనం ఆగి ఆలోచన చేద్దాం. దావీదు గారికి వచ్చిన ఆలోచన మంచిదేనా? దేవుని మనం ఎక్కడో దూరంగా పెట్టడం ఏంటి? మన మధ్యలోకి తెచ్చుకుందాం. మనమంతా ఆర్భాటంగా వెళ్ళి సంతోషంగా ఆయనని మన మధ్యలోనికి తెచ్చుకుందామని ఆలోచన చేశారు. మంచిదేనా? మంచిదే. 30 మంది శూరులను ఏర్పాటు చేసి తీసుకువెళ్ళారు, గొప్పగా ఘనంగా ఎక్కువ మంది తీసుకురావాలి అని. అది కూడా మంచిదేనా? మంచిదే. వెళ్ళిన వాళ్ళు ఏదో వాడేసిన బండి కాకుండా క్రొత్త బండి చేయించి క్రొత్త ఆవులని పెట్టించి దాని మీద మందసాన్ని పెట్టించి చక్కగా తీసుకొస్తున్నారు. మంచిదేనా? కొత్త వస్తువులు వాడడం, దేవుని పని కొత్త వస్తువులు వాడడం మంచిదేనా? చాలా మంచిది కదా. మనం వాడేసి పాతిగిలిపోయిన వాటిని ఇవ్వడం కంటే క్రొత్త వస్తువులు దేవుని పనికి మొదటిగా వాడడం అనేది చాలా మంచిది. మరి బాగానే ఉంది. బయలుదేరి వస్తూ ఉండగా ఉజ్జాయు అహ్యోయు బండిని తోలుతున్నారట. ఎవరిద్దరు వీళ్ళు? బండిని తోలే చోట ఉన్నారు, మందసమున్న బండిని తోలే చోట ఉన్నారు అంటే లేవీలే అయి ఉండాలి కదా. కానీ ఇదే మాట సమూయేలు 2వ గ్రంథంలో రాయబడింది. ఈ ఉజ్జాయు ఎవరు, అహ్యోయు ఎవరో చెప్పబడింది. ఒకసారి మీరు ఇది అయ్యే వరకు 2 దగ్గర పెట్టుకోండి. సమూయేలు 2వ గ్రంథము, దినవృత్తాంతాల 1వ గ్రంథము. ఓకే, 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఇంతగా ఇద్దరెవరు ఇక్కడ రాయబడింది? ఇద్దరు ఎవరు? అబీనాదాబు గారి కుమారులే. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు అయి ఉంటారు. ఒకరు తలభాగం ఎదురున్నారు, ఒకరు వెనుకున్నారు. ఇద్దరు చక్కగా బండిని నడిపిస్తున్నారు కదా. కొత్త బండిని చేసేటప్పుడు మరి 30,000 మంది శూరులను వెంటబెట్టుకుని రాజైన దావీదు వెళ్ళి తీసుకొస్తున్నప్పుడు 20 సంవత్సరాలుగా ఒక ప్రక్కన ఉన్న మందసాన్ని తెచ్చేటప్పుడు, బండి చేయించేటప్పుడు కూడా చాలా ఆలోచించుంటారుగా. ఏ ఎద్దులైతే బాగుంటుంది, ఏ రంగు అయితే బాగుంటుంది, చురుకుగా ఉండాలి. మరి అవి వీళ్ళు యెహోవా సన్నిధిని ఎలా నాట్యం ఆడుతున్నారో అవి మందసాన్ని పట్టుకొని అలా మోయాలి ఉత్సాహంతో. దేవుని మందసాన్ని మోస్తున్నాం అనే ఉత్సాహం ఎద్దుల్లో కూడా కనబడాలి. బండి కూడా చాలా స్ట్రాంగ్గా
చేపించి ఉండాలి. ఎందుకంటే దేవునికి మనమైనా కదండి, మనం ఏదైనా సెమినార్ పెట్టుకుంటే కూడా దేవుని పని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మొదటిది మంచిది, బలమైంది, ఉన్నతమైనది చేయడానికే ఇష్టపడతాం కదా. వాళ్ళు కూడా అంతే శ్రద్ధ వహించి చక్కని బండి చేశారు. కొత్త బండిని చేయించి చక్కగా మంచి ఎద్దులను పెట్టించి బయలుదేరారు. మంచిదే కదా, ముందు ఒకరున్నారు, వెనకొకరున్నారు. రైట్. ఇప్పుడు వాళ్ళు తోలుకుంటూ రాగానే ఏం జరిగింది? కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్డుకి కాలు జారిందట. కాలు జారగానే ఉజ్జయ్య గారు ఏం చేశారు? ఇప్పుడు దీన్ని బట్టి ఉజ్జయ్య గారు ఎక్కడ ఉండుంటారు? వెనకుండా ఉంటారు. ముందు జారుతుంది కనబడుతుందంటే ఈయన వెనకుండా ఉండాలి కదా. ఎద్దు కాలు జారగానే వెంటనే ఏం చేశారు? ఆయన చెయ్యి చాపారు, పట్టుకోలేదు. చెయ్యి చాపారు అంతే. ముట్టుకుంటే పోనీ, ముట్టుకున్నారు కాబట్టి చనిపోయాడు అనుకుందాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? మీరు చదివారు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 9వ వచనం. ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకున్న వలనని ఉజ్జా చేయి చాపగా. మిమ్మల్ని అడుగుతాను ఒక మాట. మందసం అంటే ఆయన ఒక చెయ్యి చాపితే ఇట్లా చాపి పట్టుకుంటే ఆగిపోద్దా జారేది? చెప్పాలి మీరు. ఎడ్ల బండి మీద ఎక్కించిన మందసాన్ని చేయించినప్పుడు కొలతలు మనకు తెలుసు కదా. తుమ్మ కర్రతో చేయించాలి, దానికి బంగారు రేకును పొదగాలి, ఉంగరాలు పెట్టాలి, ఇవన్నీ చెప్పినప్పుడు బరువు ఉంటుంది కదా. అంత బరువున్న నా మాట వినండి, అంత బరువున్న మందసం జారుతుంటే ఉజ్జయ్య గారి చేయి చాపితే ఆగిపోద్దా? ఆగదు. కానీ మరి ఎందుకు చాపారు? అంతే ఆతృత. అది సహజం. ఎవరైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు చెయ్యో కాలో ఏదో అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంతతో ఆగిపోద్దని మనం ఏమి అనుకోం, కానీ ఆగిపోదు. కానీ ఏదో ప్రయత్నంలో భాగంగా చేతులు చాపడం సహజంగా జరుగుద్ది. నేను అంటాను, చెయ్యి చాపితే పోని చేతితో ముట్టుకుంటే మందసాన్ని తప్పు, కానీ పట్టుకుందామని మంచి ఆలోచనతో చాపితే దేవుడు ఎందుకు చంపేశారు అతన్ని? అంటే మంచి పని చేస్తే కూడా తంటేనా? చెప్పండి. మంచి పని చేస్తే కూడా తంటేనా? చాపినంత మాత్రాన్ని చంపేస్తాడా? అప్పుడు మన నిజంగా మామూలు మనుషులుగా మన దృష్టితో ఆలోచిస్తే ఇప్పుడు దేవుడు ఎవరు? ఆయన ఎందుకు చేయి చాపాడు? మంచి ఉద్దేశమేగా, అందులో ఏం లేదు కదా. మందసం పడిపోతే బాగుండు, అందులో వస్తువులని బంగారం నేను తీసుకుందాం అనుకున్నాడా? కాదు కదా. అయ్యో దేవుని మందసం ఎక్కడ పడిపోద్దో నా వంతు ప్రయత్నంగా ఆపే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. అందులో చెడు ఉద్దేశమే లేదు. కానీ ఆ ఉద్దేశం దేవునికి ఎందుకు అర్థం కాలేదు? దేవునికే అర్థం కాకపోతే మనకేం అర్థం అవుతుంది ఎదుటివారి మనసులో ఉన్నది? చెప్పండి, అవునే కదా. కానీ మనందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి అంటే దేవుడు అన్యాయస్తుడు, ఆయన అన్యాయం చేయడం అసంభవం. మనుష్యుడు సత్యవంతుడు, అబద్ధం ఆడతాడేమో కానీ దేవుడు సత్యవంతుడు, తీరక మానడు. రోమా 3లో చదువుకుంటాం మనం. ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన ధర్మవంతుడు, ఇన్ని లక్షణాలు కలిగిన వాడు. ఆయన మందసం పడిపోతుంటే ఏదోలా సహాయం చేద్దాం అనుకున్న చేయి చాపితే స్పాట్లోనే పని. ఆ చెయ్యన్న ఎండిపోతే బాగు, అక్కడ వరకు సరిపోయేది కదా. చెయ్యి చాపాడు కాబట్టి చెయ్యి ఎండిపోయింది అనుకోండి, ఎవరు ఎర్రబామ్మ గారి లాగా కదా. అయ్యో నేను చాపడం తప్పైందే అని ఆయనకి అర్థమయ్యేది. అలా కాకుండా అసలు వెంటనే స్పాట్లో అక్కడికక్కడే పడిపోయి చనిపోతే ఇంత ఆర్భాటంగా తీసుకువెళ్తున్న వీళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? వెంటనే దావీదు గారికి ఏమనిపిస్తుంది మీరు చెప్పండి? అనవసరంగా తెచ్చానేమో, 20 ఏళ్ళు ఉంది, ఇంకో 20 ఏళ్ళు ఉంటే ఉండేది, నా తర్వాత వచ్చేవాళ్ళేదని ఆలోచించుకున్నాను. నేను అనవసరంగా బయట రిస్క్ తీసుకుంటున్నానేమో, బయటికి తేవాలనుకుంటున్నానేమో, నేను తప్పు చేశానేమో అనిపిస్తుందా లేదా ఆ పని ప్రారంభించిన వాళ్ళకి? ఇప్పుడు ప్రజలకు ఎలా ఉంటుంది? సౌలు గారి కాలమే బెటరు, దాని జోలికి ఎవరు పోలేదు, ఎవరికి నష్టం కలగలేదు, ఈయన వచ్చి తీసుకొచ్చాడు, ఇప్పుడు ఆయన చనిపోయాడు, తర్వాత ఏం జరుగుద్దో, ఇప్పుడు ఎవరింటికి తీసుకెళ్తారు? మా ఇంట్లో పెడతారేమో బాబు, మా ఇంట్లో పెడతారేమో బాబు అని భయపడిపోతూ ఉండాలి కదా. ఎందుకంటే ఎవరికైనా మనుషులుగా మనకు వచ్చే ఆలోచన, మనుషులుగా మనం ఆలోచించేది అలాగే ఆలోచిస్తాం. అక్కడ వరకే ఆలోచిస్తాం, మన వరకు ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. నిజంగా చేయి చాస్తే మంచి ఉద్దేశంతోనే చేయి చాపాడు కదా, ఎందుకు చంపాలి అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటి అంటే ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనం.
కహాతీలకు ఇవ్వలేదు. ఏంటి, ఇక్కడ బండ్లను ఇస్తున్నారనమాట సామాగ్రిని మోయడానికి. ఇద్దరిద్దరికి చొప్పున ఒక్కొక్క బండినిస్తూ లేవి గోత్రికులకు, కహాతీలకు మాత్రం ఇవ్వలేదట. ఎందుకు ఇవ్వలేదు? ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. పరిశుద్ధ స్థలం అంటే ప్రత్యక్షపు గుడారములోని ఏ పని చేయాలి అన్నా కహాతు వంశస్థులే చేయాలి. తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు. మీకు అర్థం కావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు ఉజ్జాని చంపడానికి చెయ్యి చాపడం ఒక్కటే కారణం కాదు, చెయ్యి చాపినందుకు కాదు. అసలు వీళ్ళు ఎలా చేయాలి? మేము కొత్త బండి చేపించాం, కొత్త ఎడ్లు అక్కడి నుంచి రప్పించాం, కొన్ని ఎద్దులు జెర్సీవి అట్లా రకరకాల పేర్లు చదువుతాం కదా, మంచి బలమైనవి, అక్కడి నుంచి రప్పించి అక్కడి నుంచి రప్పించాం, మా దేవుని మందసం తేవడానికని వీళ్ళు గొప్పలు చెప్పుకొని చంకలు కొట్టుకుంటున్నారులే కానీ అసలు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోయారు. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? భుజముల మీదే మోయాలి. అందుకే కర్రలు చేయించుకోమన్నారు, రింగులు పెట్టించారు. వీళ్ళేం చేశారు? కర్రలతో మోసుకొచ్చి కొత్త బండి మీద పెట్టేసి అమ్మయ్య మా పని అయిపోయిందని ఎదరొకరు వెనకాలొకరు హలో చెల్ అంటూ తోలుతున్నారు. మొట్టమొదటి దేవునికి కోపం రగిలిపోయింది. ఏమని? అసలు నేను ఏం చెప్పాను? నా మందిరములో సేవ చేసే బాధ్యత లేవీలకిచ్చి, లేవీలలో పరిశుద్ధ స్థలములో సేవ చేసే బాధ్యత కహాతీలకిచ్చి, వాళ్ళని నేనేం చెప్పాను? భుజముల మీదే మొయ్యాలి, భుజముల మీదే మొయ్యాలి. కానీ వీళ్ళే చేశారు, అమ్మో మా భుజాలు కందిపోతాయేమో, కొత్త బండి పెడదాం, వాడింది వద్దులే కొత్తది పెడదాం అనుకొని కొత్త బండి పెట్టించారు. పోని పెట్టించారు, మొయ్యలేకపోతున్నారేమో అనుకోవచ్చు కదా, దేవుడు జాలి పడవచ్చు కదా, పిల్లలే కదా. ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం ఈనాటి మనకు నేర్పడానికి ఆనాటి నుండే చేసుకుంటూ దానిని అతిక్రమించిన వారిని శిక్షిస్తూ వచ్చారు ఆయన. ఆ రోజు మందసాన్ని వారు భుజముల మీద ఎందుకు మోయాలి అంటే అది వారికి పెట్టిన భారం. దేవునిని తమ భుజముల మీద మోస్తూ వెళ్ళాలి లేవీలు, యాజకులు, కహాతీలు. ఎందుకు అంటే క్రొత్త నిబంధన చట్టం ప్రకారం దేవుని దగ్గరకు మనుషులను తీసుకురావాలి అంటే సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారం కొత్త బళ్ళ మీద పెట్టలేదు, కొత్త నిబంధనలు కూడా. ఎక్కడ పెట్టారు మరి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను స్వార్థను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. ఈ మాట పట్టుకుని, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అది పౌలు గారి మీద మాత్రమే కాదు, రక్షించబడిన ప్రతి వ్యక్తి భుజము మీద దేవుడు పెట్టిన భారం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించాలి. ఈ పాఠం క్రొత్త నిబంధనలో మనకు నేర్పాలి అంటే పాత నిబంధనలో లేవీలు మందసాన్ని మొయ్యాలి. నా ఉద్దేశం అర్థమైందండి మీకు? ఎందుకు దాన్ని అంత తప్పుగా దేవుడు పరిగణించాడు? ఎందుకు వారికి ఇచ్చారంటే, ఇదిగో తరతరాలు ఇలా జరుగుతూ వెళ్తే నా తరాన్ని బట్టి, నా ఉద్దేశాన్ని బట్టి మార్చుకుంటూ వెళ్తా. నేను ఫైనల్గా నా పిల్లలకు తెలపాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి నా దగ్గరకు చేరాలి అంటే మీరు స్వార్థను మీ భుజముల మీద మోసుకుంటూ వెళ్ళాలి. అది మీరు చేయాలి అంటే ఆ రోజు వాళ్ళు చేయాలి. ఆ రోజు వాళ్ళు చేసేది ఎందుకంటే ఈరోజు మన కోసమే. కానీ మరి వాళ్ళు ఏం చేశారు? బాబా ఈ భారం మేము మొయ్యలేం, మా వల్ల కాదు, దీన్ని చేసేవాళ్ళు వేరుగా ఉన్నారు, ప్రత్యేకంగా ఉన్నారు, మేము కూడా ఎక్కడ చేస్తాలో బండి మీద పెడదాం అనుకున్నారు. అంటే వారికి అప్పగించిన పనిని చేయడంలో వారు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు, అశ్రద్ధ చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని ఉద్దేశాన్ని ముందు చెప్పాలి తెలుసుకోలేకపోయారు. అర్థమైందండి? దేవుని ఉద్దేశం. ఎందుకంటే మరి మన జ్ఞానం, ఆయన అనంత జ్ఞాని అయినా ఆయన మనసును అర్థం చేసుకోవడం మన వల్ల ఎక్కడవుతుంది? ఎప్పటికప్పుడే కొత్త అనిపిస్తుంది మనకు కదా, అవునా కదా? కానీ దేవుడు ఏమన్నారంటే, నా ఉద్దేశం నీకు ఎందుకురా, నిన్ను భయమన్నానుగా భుజాల మీద ఎందుకు మొయ్యవు? నువ్వు భుజముల మీద మొయ్యలేదు సరికదా, క్రొత్త బండి మీద
పెట్టారు. మీకు మాట చెప్తా, మనకు లోకంలో సామెత ఉంది, వాడుకగా చెప్పిన మొగుడు కొట్టాడు అనే దానికంటే తోడుకోడలు చూసిందని, తోడుకోడలు దెప్పిందని ఎక్కువ బాధంట. ఇక్కడ మనం ఆలోచిస్తే వీళ్ళు మొయ్యకపోవడం తప్పు, మొయ్యనందుకంటే కూడా కొత్త బండి మీద పెట్టినందుకు ఎక్కువ బాధ కలిగింది దేవునికి. ఎందుకు అలా అంటారేమో. ఈ కొత్త బండి మీద పెట్టాలని ఆలోచన వీళ్ళది కాదు, చూసి కాపీ కొట్టారు. ఎవరి దగ్గర? ఫిలిస్తీన్ల దగ్గర. యుద్ధంలో ఓడిపోతే ఫిలిస్తీన్లు తీసుకెళ్లారు కదా, ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారు? మందసాన్ని మరలా అబీనాదాబు గారి ఇంటికి చేర్చడానికి కొత్త బండి చేయించి, అర్థమైందా, క్రొత్త బండి చేయించి పెట్టి పంపారు. అది చూసి ఇది భలేగా ఉంది కదూ, అనవసరంగా మోసేసి మన భుజాలన్నీ, చెప్పండి, మన భుజాలన్నీ నొప్పులు వస్తున్నాయి. మనకు రాలేదు ఈ ఆలోచన, వాళ్ళకి వచ్చింది. కనీసం చూసి మనం నేర్చుకుందాం అనుకొని కానీ కొత్త బండి తీయటన్నారు. ఇప్పుడు దేవునికి అది మరీ కోపం వచ్చింది. ఒకటి, భుజాల మీదే మొయ్యాలి, ఇది ఆజ్ఞ, ఈ ఆజ్ఞను వారు మీరారు, మొదటిది. రెండు, ఇది మీరడమే కాక చేసిన రెండో తప్పు ఏంటంటే ఒక అన్యుడిని ఆచరిస్తున్నారు, ఒక అన్యుని ఆచారాన్ని వీళ్ళు అవలంబిస్తున్నారు. వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అమ్మో వీళ్ళ దేవుడు ఎంత గొప్పడు, ఎరక్కపోయి వాళ్ళతో యుద్ధం చేసి తెచ్చుకుని మేము ఎన్ని తంటాలు పడ్డాం అని వాళ్ళకి భయం కలగాలి వీళ్ళని చూస్తే కదా. కానీ వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళకి వీళ్ళు మాదిరిగా లేరు, వాళ్ళనే వీళ్ళు మాదిరిగా పెట్టుకున్నారు. ఇది కూడా దేవునికి నచ్చలేదు. ఎందుకంటే క్రొత్త నిబంధన చట్టం ప్రకారం మూర్ఖులుగా ఈ తరము వారికి వేరై దేవునిని మనం సమాజానికి కనపరచాలి. మనల్ని చూసి వాళ్ళు దేవుని దగ్గరకు రావాలి, మన సత్క్రియలను చూసి దేవుని వారు మహిమపరచాలి, కానీ వాళ్ళవి మనం అంటించుకోకూడదు. కానీ అవే చేస్తున్నాం మనం. మాల మనకు లేదు బైబిల్లో, నేర్చుకున్న వాళ్ళని చూసి. అన్నీ ఒకటేనే ఉంది, అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి, ఎక్కడి నుంచి దిగుమతి అవుతున్నాయి? వాళ్ళ నుంచే కాదు కదా, అది కాదు కదా దేవుడు మనకు నేర్పించింది. మన మాటను బట్టి, మన క్రియలను బట్టి ఒక అన్యుడు దేవుని దగ్గరకు రావాలి, ఇది మాదిరి ఇవ్వాలి. అక్కడ మీరు గమనిస్తే ఆ రోజు దేవుడు భుజాల మీదే మోయమన్న ఆజ్ఞను మీరారు. రెండు, అన్యుల ఆచారాలు మీకు కూడదు, వాళ్ళతో వియ్యమందకూడదు, వాళ్ళ ఆచారాలు మీరు ఏవి పాటించకూడదు, వాళ్ళ విగ్రహారాధనకు సంబంధించిన ఆ పదార్థాలను ఏవి మీరు తినకూడదు. ఇది చట్టం, పాత నిబంధనలు. కానీ వీళ్ళేం చేశారు? వాళ్ళ ఆచారాన్ని వీళ్ళు ఆచరిస్తున్నారు, వీరికి ఇచ్చిన ఆజ్ఞను మరచిపోయి. అర్థమవుతుందా? వీళ్ళకి ఇచ్చిన ఆజ్ఞను మరచిపోయి. ఇది నచ్చరా. ఈ రెండు మనసులో ఉన్నాయి. వాళ్ళు చిందులేసుకుంటూ తీసుకెళ్తున్నారు, కానీ లోపల దేవునికి చిందులేస్తున్నారు. ఆయన ఎవరు తీసుకెళ్ళమన్నారా మిమ్మల్ని? అసలు ఎవరు తెచ్చుకోమన్నాడు నన్ను? నేనేమైనా చెప్పానా? అభినాదాబు ఇంట్లో ఉంటే నాకు నచ్చట్లేదు, నన్ను తీసుకెళ్ళమని ఏమైనా అడిగానా? నేనేమైనా అడిగానా? మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకురావాలి మీరు? నేను ఎలా చెప్పానో అలా తీసుకురావాలి. నేను ఎవరికి చెప్పానో వాళ్ళు తీసుకురావాలి. ఇవన్నీ తూచ్ అని పక్కకు తోసేసి మీకు నచ్చినట్టు మీ ఇష్టానుసారంగా చేసేస్తే నేను సంతోషంగా ఉంటానా? ఎక్కడ ఒక్క సెకండ్ అవకాశం వస్తుందా? ఎవరొకరు లేపేసి పాట నేర్పాలనుకున్నారు ఆయన. అప్పుడే దొరికాడు ఉజ్జగారు. అప్పటికే రగిలిపోతున్నాడు ఆయన. ఎందుకంటే నా మాట మీరారు, అది అక్కడ విషయం. వాళ్ళు భుజాల మీద మోయకపోతే నేను భవిష్యత్తులో సువార్తను ఎలా ప్రకటించాలని ప్రజలకు నేర్పాలన్న పాఠం ఏమైపోతుంది? ఇక్కడే సమాధి అయిపోతుంది కదా. నా ఆలోచన నిష్ప్రయోజనం అయిపోతుంది కదా, నా ఉద్దేశం నెరవేరదు కదా. మరి పిల్లలంటే ఏం చేయాలి? నా ఇష్టం ఏంటో తెలుసుకొని చేయాలి, చేయట్లా. కోపం వచ్చేసింది. అదే సమయంలో ఎద్దుకి కాలు, మామూలుగా ఆలోచించదు, ఎద్దు కాలు జారింది, నేల సరిలేక అనుకుందాం. కానీ అది జారటం అంటూ జరిగింది అంటే దేవుని చిత్తం లేక దేవునికి తెలియకుండా జరుగుద్దా? మొదటిది, దేవునికి తెలియకుండా జరుగుద్దా? జరగదు. రెండు, ఎంత జరిగినా, ఎంత పట్టుకుందామని చెయ్యి చాపినా, లేదా మనిషి వెళ్ళి పట్టుకున్నా దాన్ని ఏమైనా ఆపగలడా? అది చేయలేడు. కానీ ఆలోచన లేకుండా ఏం చేశారు? ఆయన చెయ్యి చాపారు. కానీ మీకు ఒక విషయాన్ని చెప్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో చేయి చాపినట్టుంది కదా. ఇదే మాట సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున
ఉజ్జ చేయి చాపి దేవుని మందసమును పట్టేసుకున్నారా? చేయి మాత్రమే చాపారా? పట్టేసుకున్నారు. అక్కడ చేయి చాపినట్టుంది, మనకు అనిపిస్తుంది చెయ్యే కదా చాపారు అనుకుంటున్నాం, కాదు, పట్టేసుకున్నారు. మరి తాకొచ్చా? కంటితోనైనా కొన్ని సందర్భాలు చూడొద్దని చెప్పారు ఆయన. అంత జాగ్రత్తగా చేయాల్సిన పనిని ఈయన అనాలోచనగా, మనం కూడా అది మంచి ఉద్దేశం అనేది మనుషులైతే మనం ఆలోచించేది, కానీ దేవునికి అది ఇష్టం ఉండదు. కాదా అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు గారే కదా మనకి. అమాలేకుల మీదకి యుద్ధానికి వెళితే ఏమీ తేవద్దన్నారు ఆయన. మంచి తెచ్చుకొని అన్నారా? చాలా చోట్ల ఆయన తెచ్చుకోమన్నాడు దోపుడు సొమ్ముని. మొన్న లవ్లీ చెప్పాడు కదా, యెహోషాపాతు గారి కాలంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు 3 దినాలు పట్టిందట దోపుడు సొమ్ము దోచుకోవడానికి. 3 రోజులు దోచుకున్నారంట అవతల వాళ్ళ సొమ్ముని. మరి ఎవరు దోచుకోమన్నారు? దేవుడే కదా దోచుకున్నది. స్నేహితులకి, బంధువులకి, సామానం దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ పంచుతూ వచ్చారు ఆ కాలం అంతా మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి రాజులు కదా. మరి దోచుకోమని చెప్పిన దేవుడే ఇక్కడ వద్దన్నారు అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? మానేయాలి, అంతేనా? దోచుకోమనే దేవుడే వద్దన్నారు అంటే ఇక వాటి జోలికి మనం ఇంకో యుద్ధంలో ఇంకెక్కువ ఇవ్వచ్చేమో, ఆయన ఇంతకంటే గొప్ప ఇవ్వచ్చేమో. అంతేగాని బాగున్నాయి కదా, మేలువైనవి కదా, దేవునికే కదా అనుకుంటే ఆయనకు ఇచ్చే పనైనా, ఆయన చేసే పనైనా, ఆయనకు సంబంధించింది అయినా సరే ఆయన చెప్పకపోతే చేస్తే తప్పే ఆయన దృష్టిలో. పోన్లే నా కోసమే కదా, నా గురించే కదా ఆలోచించింది సౌలు, తన స్వార్థమే లేదు కదా, తన కోసం కాదు కదా అని ఏమైనా జాలిపడ్డారా దేవుడు? నువ్వు చేసింది తప్పు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటే శ్రేష్టం కాదా, ఇది నీకెందుకు అర్థం కాలేదు అన్నారు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి? ముట్టుకోకూడదు, భుజం మీద మొయ్యాలి, అన్ని ఆచారమును ఆచరించకూడదు. కానీ ఇవన్నీ ఇశ్రాయేలీలు చేసేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళకి అర్థం కావాలి వాళ్ళు చేసిన తప్పు అని. ఏం జరగాలి ఇప్పుడు? ఎద్దు కాలు జారగొట్టి మందసం ఒరిగేలా చేసి, ఒరుగుతుండగా ఉజ్జ చూసేలా చేసి, చూసిన ఉజ్జ ఊరికే ఉండకుండా చేయి చాచి పట్టుకునేలా చేసి, పట్టుకున్న ఆయనను అక్కడే చంపితే అందరూ ఒక్కసారి ఆగిపోయారు. 6,000 మంది, 30,000 మంది సూరులైతే మరి సామాన్యులు ఎంతమంది ఉంటారు కదా? అంతమందిలో ఒక్కడిని చంపితే చాలు. మన ఇంట్లో అయినా అంతే కదా, 4 పిల్లలు ఉంటారనుకో, అల్లరి చేస్తున్నారు అనుకో, అందరిని కొట్టక్కర్ల వరుస పెట్టి ఒక్కడిని ఒకటి వేస్తే చాలు, మిగిలిన వాళ్ళందరూ కాదు, అమ్మ ఉంటే అమ్మ, పిన్నులుంటే పిన్నులు, దూరపూర్లు, బంధువులు, ఎవరన్నా ఇల్లు మొత్తం సైలెంట్ అయిపోద్ది కొన్ని నిమిషాలు కదా. అదే జరిగింది అక్కడ కూడా. ఉజ్జా గారిని చంపగానే అక్కడికక్కడే పడిపోయారు, ప్రాణం ఇచ్చేశారు ఆయన. ఇక్కడ మనకి చాలా కారణాలు కనిపించాయి. 1 భుజాల మీద మొయ్యాలి, మొయ్యలేదు. 2 బండి ఎక్కించకూడదు, ఎక్కించారు. 3 మందసాన్ని తాకే ప్రయత్నం చేయకూడదు, చేశారు. ఇంతేనా అంటే బైబిల్ గ్రంథంలో మరొక మాట చెప్పబడింది, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం చదువమ్మా. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం. పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. ఇప్పుడు చూడండి, ఈ మాట చదవండి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా. ఎవరండి వీళ్ళు? యెహోవా సేవోపకరణములను మోయువారలారా. ఎవరు వీళ్ళు? యాజకులు, కహాతు వంశస్థులు, లేవి గోత్రికులు. మందసమును కానీ మందసానికి సంబంధించిన పరిశుద్ధ స్థలములోని సేవోపకరణములు, అక్కడ ఉన్న వస్తువులను మోసే సేవకులు. అంటే ఇప్పుడు మనం ఆ ప్లేస్లో మనం మాట్లాడుకుంటున్న ఉజ్జాగారిని పెట్టుకోవాలి, అంతేనా? ఉజ్జాహ్యోగారులు పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరు ఇప్పుడు? యెహోవా సేవోపకరణములను మోయువారు. మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. అక్కడ లేదా మీకు, మిమ్ముని మీరు పవిత్రపరచుకొనుడి. మందిర సేవోపకరణములు, దేవుని సేవోపకరణములు
మందసమును కానీ పరిశుద్ధ స్థలంలోని వస్తువులను కానీ మోసే పనివారు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ముందు వాళ్ళు పవిత్రంగా ఉండాలి. ఒకటి వ్యక్తిగతమైన పవిత్రత ఉండాలి, రెండు వస్తువుల విషయంలో పవిత్రత ఉండాలా. ఇప్పుడు ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఉచ్చ ఎక్కడో ఏదో పొరపాటు చేసి ఉండాలి. ఎందుకు? సేవోపకరణమును మోసే బాధ్యత కలిగిన వ్యక్తి. మెయిన్ చెప్పాలి అంటే ఒకవేళ దావీదు గారికి దాని గురించిన పూర్తి అవగాహన లేకపోతే ఉజ్జ గారు ఏం చెప్పాలి, లేకపోతే అహ్యో గారు ఏం చెప్పాలి? రాజా, కొత్త బండి కాదు, మనం అలా చేయకూడదు, మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎందుకంటే ప్రజల కంటే యాజకులకు బాగా తెలుసు కదా. మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇదిగో సేవోపకరణాలు మేమే మోయాలి, మా భుజముల మీదే మోయాలి, దయచేసి మమ్మల్ని అలాగే మొయ్యని అని అడుగుంటే తప్పకుండా దావీదు గారు ఆలోచన చేసేవారు. ఆయనకు ఆలోచన రాకపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళు చెప్తే ఆలోచన చేసేవారేమో. కానీ వీళ్ళు చెప్పకుండా వీళ్ళేమనుకున్నారు అంటే, నా అభిప్రాయం చెప్తే వీళ్ళేమనుకుంటారు, అమ్మయ్య కొంతసేపు మా భుజాలకి రెస్ట్ వస్తుందిలే, కొత్త బండి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదులే అనుకుని ఉంటారేమో. ఏమో మనకు తెలియదు, రాయలేదు. కానీ బండి మీద ఎక్కించారంటే వీళ్ళు చెప్పలేదనేగా. చెప్తే వినే తత్వం దావీదు గారిది. మిగిలిన వారి విషయం అయితే మనం ఏమని అనుకోవచ్చు, కానీ దావీదు గారు ఖచ్చితంగా ఇది కాదు, ఇది ఆజ్ఞలో ఇలా ఉంది అని చెప్తే తప్పకుండా దాని గురించి ఆలోచించి వెనక్కి తీసుకునే మనస్తత్వం దావీదు గారికి ఉంది. కానీ ఇక్కడ బండి మీదకి వెళ్ళిపోయింది మందసం అంటే అర్థం దావీదు గారు నోటీస్గా విషయం వెళ్ళలేదంటే ఎవరు చెప్పలేదు? మోయవలసిన వాళ్ళు యాజకులు చెప్పలేదు. అంటే మొట్టమొదటిగా సుఖాన్ని కోరుకుని ఉంటారు కదా. అదే మనం తిమోతి పత్రికలో చదువుతాం కదా, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. వాళ్ళు దేవుణ్ణి మోస్తున్నాం మేము అనే సంతోషంతో, సంతృప్తితో, ఎంతమందికో లేని భాగ్యం ఇది అని కదా వారు సంతోషించాలి. ఇశ్రాయేలు గారికి 12 మంది కుమారులలో లేవీకి మాత్రమే దక్కింది ఈ భాగ్యం, మిగిలిన వారికి ఎవరికి దక్కలేదు. వారికంటే మీరు గొప్పలే కదా. ఆ లేవీలలో కూడా గెర్షోను, కహాతు, మెరారి ముగ్గురు కొడుకులు లేవీ గారికి. కహాతు వంశకులకు మాత్రమే దక్కింది ఈ సేవోపకరణాలు మోయడానికి. గెర్షోను సంతతికి లేదు, మెరారి సంతతికి లేదు. కాబట్టి మీరు ధన్యులే కదా, ధన్యులే కాదా? ఇప్పుడు మీరు దాన్ని ఎలా భావించాలి? మోస్తామండి, మా భుజాలు అరిగిపోయినా సరే మేము మోస్తాం, మాకిచ్చాడు దేవుడు ఆ భాగ్యం. మిగిలిన 11 గోత్రాలకు లేనిది, మా 2 అన్నదమ్ములకు లేనిది నాకిచ్చాడు దేవుడు, నేను మోస్తా, నా పిల్లలు మోస్తారు, మేము మోస్తాం అని అనవలసిన వీళ్ళు ఏముందిలేండి, ఏముంది, బండి మీదకి మేమే కదా చేర్చేది, మేము చేర్చామంటే ఇక అది చేర్చినట్టే, మేము మోసినట్టే భుజాల మీద అన్నట్లున్నారు. చూడు, దేనికోసం? వెనకాల చక్కగా బయలుదేరుతున్నారు. భుజాల మీద మోయవలసిన వాళ్ళు ఎలా బయలుదేరుతున్నారు? తింగురంగా అంటే బయలుదేరారు అనమాట. నచ్చల దేవునికి. నన్ను మోయడం భాగ్యంగా భావించవలసిన మీరు దేనికి ప్రాధాన్యతనిచ్చారు? సుఖానికి. అంతేనా? మనం కూడా చాలా మందిని చూస్తాం పరిచర్యలో కొన్ని పనులు. కొంతమందిని అంట్లు తోమంటే నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటులు తోమంటే గోళ్ళు అరిగిపోతాయని అంటులు తోమలేదు ఒక పెద్ద మనిషి. నైస్గా గోళ్ళు పెంచుకున్నారు. ఏమా మనమే కదా చేసుకోవాలి, మనకెవరు, మనం మనుషులు పెట్టుకోం కదా వంట చేయించుకోవడానికి మన సెమినార్లోనే కదా. మీరు వెళ్ళి మరి వాళ్ళందరూ మనకు భోజనం తయారు చేస్తున్నారు, మన వంటలను పెట్టుకుంటే వారం రోజుల సెమినార్కి 10,000 ఇవ్వాలంట. కాబట్టి మీరు వాళ్ళ బట్టలు మీరు ఉతకండి, వంట చేసే వాళ్ళందరి బట్టలు మీ కలిపి మీరు బట్టలు ఉతకండి, కొందరు అంట్లు కడగండి అని పంపితే అందులో కొంతమంది మనుషులు పని ఎగ్గొట్టారు. ఎందుకు ఎగ్గొట్టారని అడిగితే తెలిసింది ఏంటంటే నీళ్ళల్లో నానిపోతే గోల్డ్ షేప్ మారిపోతాయంట, ఇరిగిపోయి నెయిల్ పాలిష్ చేసుకుంటే అందంగా కనబడవంట. అంటే ఇప్పుడు మరి వాళ్ళని ఏమన్నారు చెప్పండి మీరు? దేనికంటే దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు? అవును, ఒకరు వంట చేస్తారు, ఒకరు అంట్లు కడుగుతారు, ఒకరు బట్టలు ఉతుకుతారు, ఒకళ్ళు మందిరంలో ఊడుస్తారు, కొందరు వేస్తారు. ఎవరికి ఏ పని వస్తే ఆ పని, ఎవరు ఏ సమయానికి ఏ పని దగ్గర ఉంటే ఆ పని చేసుకుంటూ పోవాలి, తప్పదు కదా. కానీ నేను ఇదైతే చేయనండి, మెల్లగా నా గోల్డ్ విరిగిపోకుండా ఊడ్చేదైతే ఏమన్నా ఉంటే ఊడుస్తాను, ఇలా చెప్పేవాళ్ళని ఏమంటాం మనం? సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు కదా. కొంతమంది చెప్పారు చేతులు అంట రఫ్ అయిపోతాయంట, ఈ మృదుత్వం ఉండదంట అంట్లు కడిగితే. సుకుమారంగా ఉండాలి కదా ఆడపిల్లల చేతులు.
ఈ మృదుత్వం లేకుండా రఫ్గా తయారైపోతాయంట. రఫ్గా ఉంటే మరి చూసే వాళ్ళకి బాగోదంట, అందం తగ్గుద్దంట. అందుకే చెప్తున్నా నేను, ఎందుకు వాళ్ళు భుజంలో మోయడాన్ని ఇబ్బంది పడ్డారని నేను అంటున్నా అంటే, మరి భుజాల మీదే పెద్దాక మోస్తామంటే ఏం జరుగుద్ది? కాయలు కాసిపోతాయి కదా. మన పెద్దోళ్ళు ఇదివరకు కావిడి వేసుకుని నీళ్ళు తెచ్చేవాళ్ళు. వాళ్ళ గూడులు చూడండి ఎలా ఉంటాయి, కాయలు కాసిపోయి ఉంటాయి. అలా ఏ పని చేసే వాళ్ళకి అలా ఉంటాయి, చేతులైనా కాళ్ళైనా కదా. మరి ఇప్పుడు వాళ్ళు బరువైన దానిని మోయాలి అంటే వాళ్ళ భుజాలు కూడా ఎలా ఉంటాయి, కాయలు కాసిపోతాయి. కానీ దాన్ని సంతోషించాలి కానీ బాధపడే విషయం కాదు. కానీ వీళ్ళు ఏం చేశారు, మరి మేము మోస్తామండి, మేము ఆ పనికి ఎంపిక చేయబడిన మనం, రాజా మేము చేస్తాం అని చెప్పకుండా చక్కగా కొత్త బండి మీద పెట్టి హాయిగా వెనకాల ప్రశాంతంగా నడుస్తున్నారు. దేవునికి అది నచ్చలేదు. అర్థమైందండి? మందిర యెహోవా సేవోపకరణములు మోయువారలారా మీరు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. స్నానం చేసే ఉండుంటారు వాళ్ళు, కాదనడానికి ఏం లేదు. కొత్త బట్టలు కూడా వేసుకొని ఉంటారు, మంచి బట్టలు వేసుకొని ఉంటారు, యాజకులు వేసుకోవాల్సిన వస్త్రాలే వేసుకొని ఉంటారు. కానీ ఇక్కడ పవిత్రత ఎందులో కావాలి? హృదయంలో కావాలి. పనిచేసే వాళ్ళ యాజకుడు దీనుడై ఇంత గొప్ప వారసత్వానికి నేను వారసునయ్యాను, ఆయన మందిర సేవోపకరణాలు మోసే భాగ్యం ఈయన చేతులకు లభించింది, ఈయన భుజాలకు లభించింది అని మురిసిపోవలసింది బదులు ఏవేవో ఆలోచిస్తూ, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ పవిత్రతలో ఎక్కడో లోపం జరిగింది. రెండో విషయం, ఒకవేళ ఎడ్లు కాలు జారితే అది దేవునికి సంబంధించినది కాబట్టి దేవుడు తప్పకుండా ఆపుతాడు అనే విశ్వాసం ఉండాలి మొదటిగా. అవునా? మందసం అంటే ఎవరు? దేవుడే కదా. దేవుడు జాగ్రత్త పడిపోతాడా అంటే అప్పుడు వాళ్ళకు ఉండవలసింది, ఆ రోజుల్లో ముఖ్యంగా ఉండవలసింది ఏంటి? దేవుని పని కూడా కాదు, అది దేవుడే కదా. మందసం అంటేనే దేవుడని కదా, అంతేనా? అది జారింది పడింది అయితే ఎవరి వలన జరగాలి? మన వల్ల ఏదైనా తప్పైతే సరి చేసుకోవాలి. అది ఎద్దుకు కాలు జారితే మన ప్రమేయం కాదు కదా. దారి సరిగా లేకపోవడం వల్ల ఎద్దుకు బలహీనమైన కాళ్ళల్లో బలహీనత వచ్చో, లేకపోతే అడిగేసేటప్పుడు దానికి బ్యాలెన్స్గా లేకపోవడం ఏదో కారణం జరుగుతున్నది, మన తప్పైతే కాదు కదా. అప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటి? దేవుడు ప్రతి సందర్భంలో చెప్పింది ఏంటి తెలుసా? మీరు వెళ్ళండి, మీ ముందు నేను నడుస్తా. అలాగే నడిచారుగా. ఇశ్రాయేలీయులు నడిపిస్తున్నప్పుడు రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా వారికి ముందుండి నడిపించారు కదా ఆయన. మరి ఇప్పుడు మందసమే దేవుడని భావిస్తున్న ప్రజలకు ఆ మందసానికి నష్టం కానీ, కష్టం కానీ, ఇబ్బంది కానీ కలిగితే ఎవరికి అవమానం? అది ఆయనకే కదా. అలాంటప్పుడు మనుషులుగా మనం ఎంత చేయగలం అంటే, ఆ సమయంలో వారికి ఉండవలసింది ఏంటి అంటే సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఏముండాలి? సంపూర్ణ విశ్వాసం. ఏం కాదు, అలానే ఏం జరిగినా నష్టం లేదు. తర్వాత దేవుడు ఏం చెప్తే మనం అది చేద్దాం. కానీ మనం అనవసరంగా తాకితే దేవుని దృష్టిలో అది తప్పు. దేవుని దృష్టిలో అది తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు ముందే చెప్పారు వాళ్ళకి ఆ విషయాన్ని. ఒకసారి ఆ మాట కూడా చూపిస్తాను మీకు. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 23వ వచనం. దేవుడు తన మీద అసలు ఏం ఉంచుకోడండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 23వ వచనం. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి, ఈ మాట పట్టుకోవాలి మీరు, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. వారు చేయవలసిన సేవలో ఏదైనా దోషం చేస్తే ఆ దోషానికి ఉత్తరవాదులు ఎవరు? వాళ్ళే. దేవుడు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా వాళ్ళు దాన్ని అనుభవించి తీరాల్సిందే. ఎందుకని? దోషం చేస్తుంది వారు కాబట్టి, శిక్ష వేస్తుంది దేవుడు కాబట్టి. మనుషులు శిక్షించారు అనుకోండి, వీళ్ళు గదవచ్చు, ఎదురు తిరగవచ్చు, అదేంటి ఇదేంటి అనొచ్చు. కానీ ఇక్కడ శిక్ష వేస్తున్నది ఎవరు? అది కూడా ఎప్పుడు వేస్తున్నారు? పని అయిపోయిన తర్వాత వేస్తే మీరు ముందు చెప్పలేదు ప్రభు, తూచు అంటాం మనం. అందుకని ఎప్పుడు చెప్పారు? ఆదిలోనే చెప్పారు. ఏమని? ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసే బాధ్యత మీదే. కానీ ఆ సేవలో ఎలాంటి దోషం జరిగినా నా మాట వినాలి, ఎలాంటి దోషం జరిగినా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. లేవీయుడైన ఉజ్జానే ఎందుకు చనిపోయాడు అంటే ఆ భారాన్ని పెట్టింది లేవీలకు, యాజకులకే. అర్థమైందన్న మాట మీకు?
30,000 మంది సూర్యుల్లో ఎవరికి జరగలేదు నష్టం. ఎందుకు జరిగింది అంటే అక్కడ చెప్పవలసిన బాధ్యత, భుజాల మీద మోయవలసిన బాధ్యత, భుజాల మీద మోయాలి అని రాజు దృష్టికి కూడా తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఎవరిది? యాజకుడిది. వాళ్ళు చెప్పలేదు కాబట్టి. అది కూడా దేవుడు ముందే చెప్పి ఉంచాడు. ఏమని? ఇదిగో మీకు మందిర సేవ ఇచ్చాను కాబట్టి నా ఇష్టం మా ఇష్టం అని ఒకవేళ మీరు చేస్తారేమో, అక్కడ చిన్న దోషం జరిగినా నేను పెద్ద పనిష్మెంట్ ఇస్తా. ఎందుకు ఇచ్చావు ప్రభువా, ఇంత చిన్నదానికి ఇంత పెద్ద శిక్ష అని మీరు అనడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? మీ దోషానికి మీరే ఉత్తరవాదులు, మీరెవ్వరి మీద పెట్టడానికి వీల్లేదు. అక్కడ ముఖ్య పాత్ర మీదే. కాబట్టి మీరేం చేయాలి? పవిత్రపరుచుకుని సంపూర్ణ విశ్వాసంతో ఆజ్ఞను అతిక్రమించకుండా చేయవలసిన పనులు ఇవి. కానీ ఇవన్నీ మీరారు కాబట్టి ఆ ఇద్దరు యాజకుల్లో జారే మందసాన్ని కనబడుతున్నది ఉజ్జగారికి కాబట్టి, ఆయన లేవీడే కాబట్టి, ఆయన యాజకుడే కాబట్టి, ఆయన భుజం మీద మోయవలసిన వాడే కాబట్టి శిక్ష ఆయనకు వేశాడు. శిక్ష ఆయనకు వేశాడు. ఈరోజు మనం గమనించవలసిన విషయం, ఎప్పుడైతే వాక్యాన్ని సువార్తను విని బాప్తిస్మం తీసుకొని రక్షణలోనికి వచ్చామో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన వారం మనం. అలా ఆ వెలుగులోనికి వచ్చిన మనలను దేవుడు ఏమని సంబోధించారు మీకు తెలుసు కదా. పేతురు గారు రాసిన పత్రిక 2:9 రాజులైన యాజక సమూహము. మనం ఎవరివి? రాజులైన యాజక సమూహము. అక్కడ రాజు దావీదు గారు, యాజకులు లేవీలు. కానీ 2 పాత్రలు కొత్త నిబంధనలు మనమే పోషించాలి. 2 పాత్రలు పోషించే మనము ఎంత పవిత్రంగా ఉండాలి అంటే, ఒకవేళ నీ పవిత్రత మనుషులకు కనబడకపోవచ్చేమో కానీ దేవునికి కనబడుతుంది. అందరి దృష్టిలో బాగానే ఉన్నాడు, మంచిగా స్నానం చేశాడు, ఫ్రెష్గా ఉన్నాడు, జాగ్రత్తగా బండి నడుపుతున్నాడు, బండి వెనకనే ఉన్నారు. కానీ మనస్సులో ఉంది వారి ఆజ్ఞను అతిక్రమించిన విషయం. మరి పై రూపాన్ని కాకుండా హృదయాన్ని పరిశీలించే దేవుని దృష్టికి మరుగైనది ఏదీ లేదు కాబట్టి వారి మనస్సులో ఉన్నది అర్థమైంది కాబట్టి వెంటనే దేవుడు శిక్ష విధించాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? స్వార్థను ప్రకటించవలసిన భారం మన మీద కూడా ఉంది కదా. మనం మోసే సేవోపకరణాలు ఏంటి? మన దేహంలోని ప్రతి అవయవం స్వార్థ పనిలో వాడబడాలి. అవునా? మనము సువార్తను ప్రకటించాలి కదా. సువార్త ప్రకటనలో మనం వాడే వస్తువులేంటి? మన అవయవాలే కదా. మన కళ్ళు, మన కాళ్ళు, మన చేతులు, మన నోరు, మన హృదయం, ఇవే కదా. ఈ అవయవాలు, ఈ సాధనాలు నీతికి సాధనాలుగా లేకుండా సువార్త ప్రకటించడం వలన ఉజ్జాగు పట్టిన గతే మనకు పడుతుంది. ఈ దేహాన్ని ఇచ్చింది దేవుని పనికి వాడమని. ఆ పనికి కూడా ఎలా వాడాలి? సజీవ యాగముగా కదా. రోమా 12:1 మనం చదువుకుంటాం. చూద్దామైన ఒకసారి ఆ మాట చూసుకుని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. మన శరీరం అంటే శరీరంలోని ప్రతి అవయవము ఎలా ఉండాలి? 1 పరిశుద్ధంగా, 2 దేవునికి నచ్చినట్లుగా, 3 సజీవంగా బ్రతికి, 4 బలైపోవడానికి ఇష్టంగా. ఈ 4 ఉండి మన దేహము దేవుని పనిలో ఉన్నప్పుడే అది నీతికి సాధనంగా పనిచేసినట్లు. ఏదో కొన్ని చేసి, కొంత చేసి, కొంత సమయం చేసి నేను అంతా చేశాను, అంతా బాగున్నాను అనుకుంటే మనం మోసపోతున్నామని అర్థం. దేవుడు అంటున్నారు, యాజకులకి నేను ఇచ్చాను, పాత నిబంధన యాజకులకి భుజముల మీద మోసే భారం నా మందసాని లెక్క నన్ను. క్రొత్త నిబంధనలో నా దగ్గరకు ఒక రావడానికి సువార్తను మీరు భారంగా పెట్టుకొని ఊరూరు ఇంటింటికి తిరిగి మీరు సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటించేటప్పుడు ఇప్పటికే చాలా దూరం అలసిపోయానులే, కాళ్ళు అవుతున్నాయి, నేను రెస్ట్ తీసుకుందాం అనుకోవద్దు. నీకు రెస్ట్ పీరియడ్ ఒకటి ఉంది. ఇక్కడ నువ్వు ఎంత ఎక్కువ కష్టపడితే నీవు అక్కడ అంత ఎక్కువ సంతృప్తిగాను, సంతోషంగాను, సుఖంగాను ఉండొచ్చు.
కాబట్టి ఏం చేయాలి? మనము యాజకులు, రాజులైన యాజక సమూహంగా మార్చబడిన మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మొదటి ఈ దేహం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనమే యాజకులం కదా, మన ఈ దేహమే దేవునికి ఆలయం కదా. ఈ ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. 2, మనకి నచ్చినట్టు కాదు, ఆయనకి నచ్చినట్లు ఉండాలి. 3, అంత అయిపోయి ఓపిక లేనప్పుడు కాదు, సజీవము అంటే బ్రతికుండగా అంటే ప్రాణం ఉండగాని కాదు, అన్నీ చేయగలిగిన శక్తి ఉండగా, అన్నీ చేయగలిగిన శక్తి ఉండి ఏమీ చేయలేని స్థితిలోనికి నిన్ను తీసుకువెళ్ళిన సమాజం. అంటే సువార్త ప్రకటిస్తే కాళ్ళు ఎరగొట్టేసి నిన్ను లేవకుండా చేశారనుకో, ఓకే రెడీ, నోటితో మాట్లాడు. నోటిని పాడుకొట్టారనుకోండి, కాళ్ళతో పరిగెత్తి సైకిల్తో చేసి సువార్తను చెప్పేవాళ్ళని వెంట పెట్టుకొని తీసుకువెళ్ళి చెప్పించు. అన్ని అవయవాలు బాగుండగానే చేయాలి. 2, నీ అవయవాలు ఏమైపోయినా చేయడానికి సిద్ధపడి ఉండాలి అనే పాఠాన్ని నేర్పించడానికే ఆ రోజు ప్రారంభిస్తే, ఆయన అనుకున్న ఆలోచనకు అంతరాయం కలిగింది కాబట్టి ఉజ్జగారిని చంపి మరీ ఆ పాఠాన్ని వారికి నేర్పించారు. ఇప్పుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. అంటే నేను ఒక మాట అంటాను, అంటే అక్కడ ఉజ్జగారు తప్పు లేదని కాదు నా ఉద్దేశం, కానీ ఎక్కువ మందికి పాఠం కలగడానికి ఒక వ్యక్తికి పూర్తిగా నష్టం కలిగిన దేవుడు బాధపడరు. నా మాట అర్థమైందా? అనేక మందికి పాఠం కలగడానికి ఒక వ్యక్తి నష్టపోయినా దేవుడు పెద్ద బాధపడరు. ఎందుకంటే ఆ ఒక్కడి ద్వారా అయినా మిగిలిన వాళ్ళందరూ సెట్ అవ్వాలి. తిట్టడం ద్వారా, కొట్టడం ద్వారా, హింసించడం ద్వారా, చంపడం ద్వారా. ఇంకా చంపారు అంటే వాళ్ళ లోపాలు ఉన్నాయి కాబట్టి అది మనం అనుకున్నాం. ఎవరి దోష శిక్షను వారే భరించాల్సిందే, వారే ఉత్తరవాదులు అని చెప్పేసింది కదా. 2, పవిత్రంగా ఉండాలని చెప్పింది కదా. పవిత్రంగా ఉంటూ దోషం లేకుండా పని చేయాలి. ఈ రెండింటిలోనూ లోపం జరిగింది అక్కడ. అందువలన దేవుడు ఆయనకిచ్చిన పనిష్మెంట్ ద్వారా మనకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? ఈరోజు స్వచ్ఛమైన సువార్తను సమాజానికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత, సత్యం తెలుసు అనే మనందరి భుజాల మీద ఉంది. నీ కారణాలను బట్టి నువ్వు మానేస్తేవేమో, కానీ నీ ఏ కారణమైనా దేవుడు నిన్ను లెక్క అడుగుతారు, తప్పకుండా మమ్మల్ని అడుగుతారు. కానీ మాది మేము చెప్పాం ప్రభు అందరూ సువార్త ప్రకటించాలని చెప్పాం అంట. మా వరకు మీరు ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకోవలసిందే. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, మనం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా సువార్త ప్రకటించాల్సిందే. సువార్త ప్రకటించేటప్పుడు ఖచ్చితంగా పవిత్రంగా ఉండాల్సిందే. నేను పవిత్రంగా లేను కాబట్టి ప్రకటించను అన్న తప్పే, ఎలాగోలా ప్రకటిస్తున్నాను కదా అన్న తప్పే. ఆయన ఎలా కోరుకున్నాడో అలా చేస్తేనే నిత్య జీవం, లేదు అంటే నిత్య నరకం. అందుకే ఒక్కసారి మనం ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలం నేనుంటాను అన్న మాట కోసం మందసాన్ని పెట్టే పాట నేర్పిస్తే, మరి ఈరోజు మన దేహమే దేవాలయంగా చేసుకుని మనలోనే నివసిస్తున్న ఆయన ఇంకెంత ఆవేశంగా ఉంటారో మీరు ఆలోచించాలి. ఆయన ఇందులో పెట్టుకున్నామనే భ్రమలోనే ఉంటూ లోకం కొరకే మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన రగిలిపోరా లోపల? మండదా ఆయన గుండె? చెప్పాలి, మండుద్ది. మరి దానికి వచ్చే శిక్ష చాలా భయంకరంగా. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. నేను ఇదివరకు అనుకునేదాన్ని, ఏంటి దేవుడు ఎంత ప్రేమించాడు కదా ప్రజల్ని, ఇంత ఇష్టపడి పిల్లల్ని చేసుకున్నాడు కదా, ఆయుష్ ఏమో 60, 70, 80, 90 ఇచ్చాడు, 100 ఇచ్చాడు, శిక్ష ఏమో కోట్ల సంవత్సరాలు ఇచ్చాడు. 100 ఏళ్ళ జీవితానికి నరకం ఒకవేళ ఇస్తే ఎంతకాలం ఇవ్వాలి? 100 ఏళ్ళు ఇస్తే ఈక్వల్, మనకి న్యాయం. మరి ఆయనకి న్యాయంగా ఉందా? అసలు మనకే అనిపించలేదు, ఆయనేం దేవుడు అండి బాబు, 100 సంవత్సరాలకి కోట్ల సంవత్సరాల శిక్ష వేస్తున్నాడు అన్నట్టుంది కదా మనకి. కానీ ఆయనకు అంత బాధ ఎందుకు కలిగిందో తెలుసా? ఏది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎవరెవరు చేయాలో, ఏదెవరు చేయాలో అన్నీ ముందు చెప్పి ఇచ్చి అప్పుడు మనల్ని చేయమన్నారు. చేసేటప్పుడు కూడా మనలో లోపాలుంటే సరి చేసుకోమని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. అయినా వినట్లేదు. కాబట్టి ఆయన గుండెల్లో మండిన మంటకు పరిష్కారమే కోట్ల సంవత్సరాల అగ్నిగుండం. అంటే ఆయన ఎంత రగిలిపోకపోతే, ఎంత బాధపడకపోతే అన్ని సంవత్సరాల శిక్ష విధిస్తాడు మీరు చెప్పాలి. నా మాట అర్థమైందా మీకు? మనమే పిల్లల్ని కఠినంగా శిక్షించినా
వాళ్ళు 100 గుంజీలు తీయమనో అరగంట గోడ కూర్చేయమని పనిష్మెంట్ ఇచ్చినా ఆడి మధ్యలో నీలుగుతూ ఉంటే మనకి జాలేస్తుంది. ఇంకోసారి చేస్తావా, చేయనని చెప్పు, నేను లేపేస్తాను, ఇంకోసారి చేయనని చెప్పని మనమే చెప్తాం వాళ్ళకి. ఎందుకంటే వాడి బాధను మనము చూడలేక. మరి దేవుడు బాధనైనా చూస్తున్నాడు అంటే అర్థం ఎంత బాధపడ్డాడు, ఆయన గుండె ఎంత గాయమైందో కదా, కాదా? అవును. ఆయన ప్రేమించి ఇవ్వవలసినంత వరకు అవకాశాలు మనకి ఇస్తుంటే ఇవి ఎప్పుడూ ఉండేవేలే అనుకుని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈరోజు భీమవరంలో మొదటి లెసన్ అదే, దేవుడిచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే తర్వాత కావాలన్నా రాదు. ఏసావు గారులు ఏం చేయాలి? అందుకే ఈరోజు మనమంతా రక్షణ పొంది యాజకులుగా మారాం కదా. మారిన మనము మనుషులం కాబట్టి, పాపపు సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఎక్కడైనా ఒక చోట పొరపాటు చేస్తామేమో, వెంటనే మనం ఏం చేయాలి? సరి చేసుకుని, కడుగుకుని, పవిత్రపరచుకుని ఎప్పటికప్పుడు సువార్తను ప్రకటించే భారం నా భుజముల మీద ఉంది. నేను పవిత్రంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, సజీవంగా ఉండగానే ఆయన నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేయాలి అనుకొని బ్రతకాలి. బ్రతకకపోతే భౌతికంగా వచ్చిందేమో ఉజ్జగారికి మరణం, మనకు మాత్రం రెండవ మరణానికి వెళ్ళడం, పంపడం ఆయనకి ఇష్టం లేక ఈరోజు మరికొన్ని మాటలు మనకు తెలియచేశారు. మనం ఎలా ఉన్నామో చూసుకుందాం. దేవుని కంటే సుఖానికి ప్రాధాన్యతను ఇవ్వద్దు, దేవుడిచ్చిన ఆజ్ఞను మేరొద్దు. పవిత్రంగా ఉంటూ దేవుడు అప్పగించిన పనిని చేసి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.